Hi, SSC CHSL question paper 135. First question, my husband has listed me as the dash of his life insurance policy. Life insurance policy ki ఆమె యొక్క హస్బెండ్ ఏం చేశాడు? సక్సెసర్ అంటే ఒక పదవికి వారసుడు కానీ వారసురాలుగా ప్రకటిస్తే సక్సెసర్ అంటాం, కానీ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అంటున్నాడు కాబట్టి కాదు. బెనిఫిషరీ ఎస్, బెనిఫిషరీ మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ బ్యాంక్ అకౌంట్స్ దాంట్లో కానీ వాడడం జరుగుతుంది బెనిఫిషరీ. ఎయిర్ థర్డ్ ఆప్షన్ ఎయిర్ కానీ ఫోర్త్ వన్ ఇన్హెరిటర్, ఈ రెండు కూడా వారసుడు ఆర్ వారసుడు అనే మీనింగ్ వస్తుంది. అయితే వారసుడు అనేది ఆస్తికి ఎక్కువ వాడడం జరుగుతుంది. ఫస్ట్దేమో పొజిషన్కి, సెకండ్ బ్యాంక్ అకౌంట్ అఫీషియల్ డాక్యుమెంట్ ఉన్న దానికి, థర్డ్ ఫోర్త్ ఆస్తులకి అని చెప్పడం. సో ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. Second question, they lock the door every night. Active voice, passive voice. Active voice, passive voice ఇచ్చినప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే verb. What is the main verb here? They lock. Lock is V1. V1 కానీ V1 S or yes వచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? am is or V3 రావాలి. am is or V3 ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ was not correct, has been not correct, had been not correct. Is the right answer. The door is locked every night by them. Third, antonym of vile. Vile అంటే సంథింగ్ అన్ప్లెజెంట్, నెగిటివ్ వర్డ్ అనమాట. అన్ప్లెజెంట్, నాస్టీ, వల్గర్ అని చెప్పుకోవడం జరుగుతుంది వైల్ అంటే. వర్చువస్ మీన్స్ వెరీ గుడ్, సంథింగ్ వెరీ గుడ్, హ్యావింగ్ వెరీ గుడ్ క్వాలిటీస్ ఇస్ కాల్డ్ వర్చువస్. కోర్స్ అంటే రఫ్, ROUGH. విషియస్ అన్న, నాస్టీ అన్న, అన్ప్లెజెంట్ అన్న, వైల్ అన్న సేమ్ మీనింగ్. సినినిమ్ అవుతుంది వైల్కి, థర్డ్ వన్ సినినిమ్ సేమ్ మీనింగ్ అవుతుంది. అబ్జెక్ట్ అంటే సివియర్. సో మనకి యాంటోనిమ్ కావాలి. వైల్ అంటే వెరీ బ్యాడ్, సంథింగ్ నాట్ నైస్. సో సంథింగ్ వెరీ నైస్ ఈస్ కాల్డ్ వర్చువస్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వర్చువస్. Improve the bracketed part of the sentence. We should have the confidence that we will surely succeed one day. విల్ కానీ, వుడ్ కానీ, షెల్ కానీ, షుడ్ కానీ, మోడల్ వర్బ్ ఎప్పుడు వచ్చినా కూడా విల్, వుడ్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, మస్ట్, ఇవి ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోవాల్సిందంటే వీటి తర్వాత ఓన్లీ V1 కానీ, బి కానీ, హ్యావ్ కానీ రావాలి. ఇంకా వేరే వర్డ్స్ వచ్చే ఛాన్సే లేదు. ఇక్కడ ఆప్షన్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? షుడ్ హ్యాడ్ ఎప్పటికీ రాదు, ఎట్టి పరిస్థితుల్లో షుడ్ హ్యాడ్ రాదు. షుడ్ హ్యావ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కుడ్ హ్యావ్ ఎస్, గ్రామటికల్ కరెక్ట్. హ్యాడ్ టు హ్యావ్, నాట్ షూర్, మస్ట్ హ్యావ్ ఎస్. ఆన్సర్ ఇప్పుడు ఫస్ట్లో కానీ థర్డ్లో కానీ కావాలి. మీనింగ్ వైజ్ చూసుకుంటే కనుక వి షుడ్ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ అని ఇచ్చాడు. సో క్వశ్చన్ వైజ్ చూసుకుంటే థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. వి మస్ట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ విల్ షూర్లీ సక్సీడ్ వన్ డే. మనం ఖచ్చితంగా ఒకరోజు గెలుస్తాము అని చెప్పే కాన్ఫిడెన్స్ మనకి ఇప్పుడు ఉండాలి. టు ఇన్వెంట్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ అంటే చీట్. ఒకరిని మోసం చేయడానికి ఏదైనా సృష్టిస్తే దాన్ని ఏమంటాము? ఫార్ములేట్ అంటే టు క్రియేట్ సంథింగ్, క్రియేట్ ఎనీథింగ్, దేనిని నిర్మించడం. కంపోజ్, ఎస్పెషల్లీ సాంగ్స్ని కంపోజ్ అంటాం, సాంగ్స్ తయారు చేసేదని కంపోజ్ అంటాం. ప్రాజెక్ట్ రిలేటెడ్. ఫ్యాబ్రికేట్ అంటే ఫార్జరీ రిలేటెడ్, దొంగ నోట్లు తయారు చేయడం, ఫార్జరీ చేయడం ఫ్యాబ్రికేట్. ఎవరైనా మోసం చేయడానికి యూజ్ చేసే వర్డే నిర్మించేదాన్ని ఫ్యాబ్రికేట్ అంటాం. ఫోర్త్ ఆప్షన్. సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ నిఫ్టీ. Nifty is nothing but skillful, powerful, or posh అని చెప్పుకోవచ్చు. Dandy, stylish. Obnoxious, grody, gross. ఈ మూడు కూడా సేమ్ మీనింగ్. ఇందాక వైల్ ఏదైతే వచ్చిందో అన్ప్లెజెంట్ అంటే నాట్ నైస్, ఆ మీనింగ్ వస్తుంది. So the answer dandy, stylish, posh, nifty. So synonym of nifty is dandy. To foam at the mouth దగ్గర foam అంటే నురుగు రావడం. దాని యొక్క ఈడియం ఏంటి? మౌత్ దగ్గర ఎప్పుడు నురుగు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకు కోపంగా ఉంటామో, ఎక్కువ మాట్లాడి వాటర్ కూడా తాగుతాం, దాన్ని foam at the mouth అంటాం. Answer is to be very angry. We need to identify the error in 8th question. Since they were all dressed up
She assumed that they were going to church together. They were all dressed up. అందరు డ్రెస్అప్ అయిపోయారు. ఆమె ఏమైనా అజ్యూమ్ చేసిందంటే అందరు కలిసి చర్చికి వెళ్తున్నారు. ఆన్సర్ ఇస్ నో ఎర్రర్. డి ఇస్ ద ఆన్సర్. To disorder or to disarrange someone's hair typically by running one's hands through it. ఒకరి హెయిర్లో వేళ్ళు పెట్టి డిసార్డర్ చేయడం, డిసరేంజ్ చేసేదాన్ని ఏమంటాం? ట్యాంగిల్ అంటే ట్విస్ట్, లేదా నాట్ అని కూడా అంటాం. ముడి వేయడాలు, ట్విస్ట్ చేయడాలు. క్రంపుల్ అంటే క్రష్ చేయడం, హెయిర్ని క్రష్ చేయడం. రఫుల్ ఇస్ ద రైట్ ఆప్షన్. అంటే హెయిర్లో వేళ్ళు పెట్టేసి డిసరేంజ్ చేయడం. ఫడ్డీ డడ్డీ ఇడియం అంటే ఏంటి? ఫడ్డీ డడ్డీ ఇస్ నథింగ్ బట్ ఓల్డ్ ఫ్యాషనబుల్, అవుట్డేటెడ్ పర్సన్ అన్నమాట. దిస్ పర్సన్ ఇస్ వెరీ అవుట్డేటెడ్ పర్సన్ అండ్ ఓల్డ్ థింకింగే ఉంటుంది అండ్ ఆ థింకింగ్ ప్రకారం ప్రౌడ్గా ఉంటాడు. సో అన్ ఇల్ మ్యానర్డ్ పర్సన్, నో. Person who is old fashioned, pompous, yes. Shoddy ante dirty, bad. Very confusion, no. Answer second one. Select the word with the correct spellings. Correct spelling enti? Rocketed, biennial, actuator, statuary. Rocketed single T undali, biennial double N undali, actuator is the correct one. Statuary TUORY, TU ఇంకో TU రావాలి అక్కడ. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్, కరెక్ట్ స్పెల్లింగ్. అగైన్ వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్? బెథెటిక్, ప్రమోటర్, ఎల్యూజివ్, సాడ్లర్స్. అది పెథెటిక్ ఉండాలి, PATHETIC. ప్రమోటర్ ER, ఎల్యూజివ్ డబల్ L ఉండాలి, సాడ్లర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఇరిటేషన్ షీ కుడ్ నాట్ హెల్ప్ స్మైల్. ఇది మనం ఇంపార్టెంట్ ఫ్రేజ్ అని చెప్పుకోవచ్చు. కాంట్ హెల్ప్ కానీ, కుడ్ నాట్ హెల్ప్ కానీ, కాంట్ హెల్ప్, కుడ్ నాట్ హెల్ప్ తర్వాత ING జెరెండ్ తీసుకోవడం జరుగుతుంది. ఐ కాంట్ హెల్ప్ స్మైలింగ్, నవ్వకుండా ఉండలేకపోతున్నాను. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్. I can't help going out in Corona period. బయటికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నాను. సో కాంట్ హెల్ప్ తర్వాత స్మైల్ కాదు, స్మైలింగ్ తీసుకోవాలి. ఆన్సర్ ఇస్ సి, థర్డ్ పార్ట్. Since I forgot about Jeetu's birthday last week, I will send him a dash greeting today. లాస్ట్ వీక్ ఉన్న బర్త్డే విషెస్ చెప్పడం మర్చిపోవడం జరిగింది కాబట్టి ఎటువంటి గ్రీటింగ్? బిలేటెడ్ గ్రీటింగ్ ఎస్, టైమ్లీ నో, అన్పంక్చువల్ రెగ్యులర్గా చేయలేకపోతే అన్పంక్చువల్ అంట, టార్డీ అన్నా అన్పంక్చువల్ అన్నా సేమ్. ఆన్సర్ ఇస్ బిలేటెడ్ విషెస్, బిలేటెడ్ గ్రీటింగ్. రీఅరేంజ్ ద క్వశ్చన్ సింగులర్ అన్నప్పుడు ఆర్ రాదు. ద క్వశ్చన్ ఈజ్ ఎస్, ద క్వశ్చన్ టు ద గోల్ నో. క్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ వి టు రాదు, వి ఆర్ రావాలి. వెదర్ వి ఆర్ ఆన్ ద రైట్ పాత్ టు ద గోల్. సో QPR, third one is the answer. Amputate అంటే కట్ ఆఫ్. బాడీ పార్ట్స్ని కొన్ని సందర్భాల్లో కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది మెడికల్ పర్పస్ కోసం. కొన్ని సందర్భాల్లో పాము కరిచిందని చెప్పి ఒక పాము కరిచినప్పుడు ఏం చేస్తారు అంటే పైకి ఆ పాయిజన్ వెళ్ళకుండా తాడు కట్టేస్తారు, తాడు కానీ క్లాత్ కానీ కట్టేస్తారు. అలానే కొన్ని సందర్భాల్లో షుగర్, ఒక మనిషికి షుగర్ వచ్చినప్పుడు ఏదైనా ఇంజురీ జరిగితే స్లోగా షుగర్ పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట, షుగర్ లెవెల్. అప్పుడు ఆ బాడీ పార్ట్స్ కట్ చేయడం జరుగుతుంది, దాన్ని అంపిటేట్ అంటాం. సివియర్ అన్న కట్ ఆఫ్. ఫాస్టన్ అంటే ఫిక్స్ ఆర్ జాయింట్ అన్నాం. ట్రంకేట్ అన్న కట్, లూప్ అన్న కట్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. మనకి యాంటోనిమ్ కావాలి కదా, కట్కి ఆపోజిట్ జాయిన్ ఆర్ ఫిక్స్. Ensuring security, harder than hacking, not sure. Ensuring security of data, yes. Security of data, information and harder, no. Q tarata P వచ్చే ఛాన్స్ లేదు. Ensuring security of data, information and communication is considerably yes. QR
repeat is the order. Fourth one. Teacher said to children, have you prepared well for the finals? The question and direct indirect speech ఎప్పుడు వచ్చినా present లో ఉన్న వర్డ్స్ past లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ present లో ఉన్న వర్డ్ ఏంటి? have కాస్త had లోకి మార్చుకోవాలి. had ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. ఫస్ట్ వన్ చూడండి, have not correct. సెకండ్ వన్ have not correct. థర్డ్ వన్ did వచ్చింది not sure. ఫోర్త్ వన్ had. సో థర్డ్ వన్ ఫోర్త్ వన్ అంటే ఫోర్త్ వన్ ఆన్సర్. టీచర్ asked the children if they had prepared well for the finals. The guide's knowledge of the history of the monument surprised me. గైడ్ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో మాన్యుమెంట్ హిస్టరీ, ఆ కట్టడం, చారిత్రక కట్టడం యొక్క హిస్టరీ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో గైడ్కి, అది నన్ను సర్ప్రైజ్ చేస్తుంది. గైడ్స్ నోయింగ్ ఉండదు, ఫెమిలియారిటీ విత్ ఉంటుంది, ఆఫ్ తీసుకోము. నో హౌ, నాట్ షూర్, నో ఇంప్రూవ్మెంట్. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, గైడ్స్ నాలెడ్జ్. సెలెక్ట్ ద సినోనిమ్ ఫర్ విజువలైజ్. విజువలైజ్ అంటే ఇమాజిన్ చేయడం, ఎక్స్పెక్ట్ చేయడం అని చెప్పుకోవడం జరుగుతుంది. రెప్యుటేట్ అంటే రిజెక్ట్, anticipate, accept, eschew, avoid, scorn అంటే disrespect కి సంబంధించి. సో విజువలైజ్, ఇమాజిన్, ఎక్స్పెక్ట్ కాబట్టి మనకి సినోనిమ్ కావాలి. సో ఆన్సర్ సెకండ్ వన్, anticipate. Going dash defections, going away from defections రావాలి. So first one, going beyond defections, yes. Going farther than రావాలి. Going over అంటే checking over, no. Answer second one, going beyond defections. Going beyond defections attempts to topple governments and establish governments. It is time to ask dash is the relationship between federalism, states representative and justice. So what is the relationship? Maybe. Why is the relationship? Maybe. Where is the relationship? Maybe. Which is the relationship? No. కానీ ఇక్కడ క్వశ్చన్ తర్వాత ఏమో చూడండి, justice follows only the wants of people who have elected representatives are addressed and when these representatives. సో ఇక్కడ ఒక డెఫినేషన్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్స్, రిప్రజెంటేటివ్స్, ఫెడరలిజం, స్టేట్స్ రిప్రజెంటేటివ్, తర్వాత డాష్ అండ్ జస్టిస్. ఆటోక్రసీ, ఆటోక్రసీ మీన్స్ a person with full power. A person with full power is called autocracy. Anarchy means no government. So is negative word అవుతుంది కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఎస్. అరిస్టోక్రసీ అంటే నోబుల్ పీపుల్, ఆల్ రాయల్ పీపుల్ పరిపాలించేదాన్ని అరిస్టోక్రసీ అంటాము. నాట్ షూర్. సో ఆన్సర్ 1 or 3 అంటే రిప్రజెంటేటివ్ అంటున్నాడు కాబట్టి డెమోక్రసీలో రిప్రజెంటేటివ్స్ ఉంటారు. థర్డ్ వన్, సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అండ్ జస్టిస్. జస్టిస్ ఫాలోస్ ఓన్లీ ద డాష్ వాన్స్ ఆఫ్ ద పీపుల్. జస్టిస్ న్యాయం ఏం కోరుకుంటుంది అంటే ఇట్ ఫాలోస్ ఓన్లీ when the wants of people who have elected representatives are addressed. మేబీ వెదర్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఆర్ తీసుకోవాలి. ఎక్కడెక్కడైనా ఆర్ ఉందా అంటే లేదు. యాజ్ మే ఆర్ మే నాట్ బి, ఓన్లీ దెన్, నాట్ షూర్. ఆన్సర్ ఇస్ 1. సో జస్టిస్ ఫాలోస్ ఓన్లీ when the wants of the people who have elected representatives are addressed. When these representatives dash that, their own status is derivative. Verify and verification, confirmation, not sure. Forget is a negative. Diagnose, hospital illness. Recognize అయ్యే ఛాన్స్ ఉంది. When these representatives recognize that their own status is derivative. Thank you.